ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, కుమార శతకంలో ఇంకొక ముఖ్యమైన పద్యాన్ని ఇవాళ మనం పరిశీలిస్తున్నాం. కాయమున నాటు శరములుపాయంబున తీయవచ్చు, బహునిష్ఠురతన్ కూయ మది నాటు మాటలుపాయువుగా ఎప్పుడు నెగడు పరచు కుమారా. మాట ఎంత శక్తివంతమైందో చెప్తున్నారు. నిజానికి మాట కత్తి కన్నా చాలా గొప్పది. ఎందుకనంటే కత్తి గుచ్చుకుందనుకోండి, అక్కడ గాయం అవుతుంది. ఆ గాయం కాలంలో మానిపోతుంది. కానీ మాట అట్లా కాదు. మాట అజ్ఞానాన్ని పోగొడుతుంది. మంచి మాట విన్నారనుకోండి, మనకి తెలియనితనం పోతుంది. పోయి మనకి తెలిసింది అన్న ఎరుక కలుగుతుంది. అందుకని మాటల వలన అజ్ఞానం పోతుంది, జ్ఞానము కలుగుతుంది. అదే మాట మాట్లాడకూడనిది అనుకోండి, అవతల వారి మనసుకి బాధ కలిగేది అనుకోండి, ఆ మాట తగిలినప్పుడు జీవితాంతం ఆ బాధ అట్లాగే ఉండిపోతుంది. అందుకే శరీరంలో గుచ్చుకున్నటువంటి శరములు అంటే బాణములను పైకి లాగేయచ్చు, కానీ అనకూడని మాట అంటే అది మనసులో గుచ్చుకుంటే దాన్ని తీయడం సాధ్యం కాదు. ఒక్కొక్క మాట మనసులో ప్రవేశించిన కారణం చేత అజ్ఞానం పోవచ్చు, మంచి దిశ దొరకచ్చు, మంచి మార్గం దొరికి మనిషి యొక్క జీవితమే మారచ్చు. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మాట మనిషినే కాదు, పశువుని కూడా సంతోషపెడుతుంది. మీరు చూడండి, చాలా గట్టిగా తీవ్రంగా అరిచారనుకోండి, అది జంతువైనా సరే భయపడి పారిపోతుంది. మీరు ప్రేమగా పిలిచారనుకోండి, అది దగ్గరికి వస్తుంది. అంటే మాటని బట్టి జంతువులు కూడా దగ్గరికి వస్తాయి. అందుకే చాణక్యుడు మాట అంటాడు, ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ దాతవ్యం వచనేకా దరిద్రత. లోకంలో డబ్బుకి దరిద్రం ఉంటుంది. డబ్బు లేదండి అన్న మాట ఉండొచ్చు, కానీ మాటలకి దరిద్రం ఏముంది? భగవంతుడు ఇచ్చినదే కదా. ఆ మాట పొదుపుగా, సున్నితంగా, చక్కగా, మృదువుగా మాట్లాడితే మనుష్యులు కారు, జంతువులు కూడా సంతోషిస్తారు. ఒక్కొక్క మాట మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి రోజుల్లో ఆయన నిజానికి ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావాలి అని కోరుకున్నారు. ఆయన ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు రెండిటి నుంచి ఆయన ఇంటర్వ్యూకి రమ్మని లెటర్స్ వచ్చాయి. ఒకటి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగానికి రమ్మని ఆ డెహ్రాడూన్ నుంచి ఆయనకి ఆహ్వానం వచ్చింది. అట్లాగే డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ DTO&P ఎయిర్ ఢిల్లీ, అక్కడి నుంచి కూడా ఆయనకి ఇంటర్వ్యూకి రమ్మని ఆహ్వానం వచ్చింది. ఈయన రామేశ్వరం నుంచి, చెన్నై నుంచి బయలుదేరి తిన్నగా ఈ 2 పరీక్షల కోసం అని చెప్పి వెళ్ళారు. మొట్టమొదట ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళి ఆ ఢిల్లీలో ఆ DTO&P అన్న సంస్థలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకి కోరిక మాత్రం ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని. అందుకని డెహ్రాడూన్ వెళ్ళారు. వెళ్ళి ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత చాలా బాగా చేశారు ఆ ఇంటర్వ్యూ. అందులో ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, మనిషి విజ్ఞాన సంబంధమైన విషయాల కన్నా శారీరకమైనటువంటి మనిషి యొక్క ఆ నైపుణ్యం, సమర్థత, వాటి మీద ప్రశ్నలు వేశారు. చక్కగా చెప్పేశారు. చెప్పిన తర్వాత బయటకు వచ్చేశారు. ఆయనకి అందులో ఉద్యోగం వస్తే బాగుండు అని మనసులో తీవ్రమైన కోరిక. 25 మంది వెళ్ళారు ఆ ఉద్యోగం కోసం. అక్కడ ఉన్నవి 8 ఉద్యోగాలు. ఈయన 9వ వాడుగా రాణించారు. అంటే ఒక్క వ్యక్తితో వెనకపడ్డంలో ఆయన ఆ ఉద్యోగాన్ని కోల్పోయారు. 8వ వారు అయ్యుంటే ఉద్యోగం వచ్చేది. 9వ వారు అవడంలో ఉద్యోగం రాలేదు. ఆయన చాలా బాధపడ్డారు. అక్కడ ఎదురుగుండా ఉన్న ఒక పెద్ద పర్వతం ఎక్కి ఆ శిఖరం నుంచి అవతల వైపుకి ఋషికేశ్ దిగారు. అక్కడ స్వామి శివానంద ఆశ్రమం ఉంది.
ఆశ్రమానికి వెళ్ళారు. వెడితే స్వామి శివానంద కనబడ్డారు. ఆయన కలాం గారిని చూడగానే కలాం గారు ఏమీ చెప్పకముందే, నువ్వు ఇంత విషాదంతో ఉండడానికి కారణమేమి అని అడిగారు. అడిగితే కలాం గారు తనకి జరిగిన ఇబ్బంది చెప్పారు. ఇలా నేను ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చెయ్యాలనుకున్నాను, కానీ అక్కడ ఉన్నటువంటివేమో 8 ఉద్యోగాలు, నేను 9వ ర్యాంక్ వచ్చింది నాకు, అందువల్ల నాకు ఉద్యోగం రాలేదు, కొంచెం మనసు చాలా నిస్పృహకి గురైంది అని చెప్పారు. చెప్తే స్వామి శివానంద అద్భుతమైన మాటలు కొన్ని చెప్పారు. చూడు, నీ గమ్యం ఎప్పుడో నిర్ణయింపబడింది. నువ్వు ఎయిర్ ఫోర్స్లో పైలట్వి కావాలి అని అనుకున్నావు, కానీ నువ్వేమి కావాలో నీకు ఇప్పుడు తెలియదు. నువ్వేమి కావాలో నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే కాలంలో జరగవలసినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నీ వైఫల్యాన్ని నువ్వు మరిచిపో, విధిని గౌరవించు, నీ ఉనికికి నిజమైన ప్రయోజనమేదో అది అన్వేషించు, భగవంతుని యొక్క నిర్ణయాన్ని గౌరవించు, అధైర్యపడకు అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు కలాం గారిలో ఏదో తెలియనటువంటి ఒక గొప్ప శాంతిని కల్పించాయి. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళి ఢిల్లీలో ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అందుకని ఆ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యారా అన్న విషయాన్ని అడిగారు. అడిగితే వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. స్వామి శివానంద చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చి ఆయన వెంటనే అందులో చేరిపోయారు. ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలనుకున్న వారు అవ్వకపోయినా ఇందులో చేరారు. ఆ తర్వాత ఆయన జీవితం ఎంత గొప్పగా ముందుకెళ్ళిందో, ఎంత ప్రఖ్యాత శాస్త్రవేత్త అయ్యారో, అంతరిక్ష రంగంలో భారతదేశం స్వావలంబన పొందడానికి ఆయన చేసిన కృషి ఎంత పనికొచ్చిందో, చిట్ట చివరికి భారత రాష్ట్రపతి కావడానికి అది ఎంత కారణమైందో, ఎంత చిరస్మరణీయులయ్యారో, ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో, ఎంత కీర్తి సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు. అంటే స్వామి శివానంద ఆ రోజుల్లో అన్న మాట అబ్దుల్ కలాం గారి మనసు మీద అంత ప్రభావం చూపించింది. ఆయన అంత వృద్ధిలోకి రావడానికి కారణమైంది. అట్లాగే శ్రీరామాయణంలో స్వామి హనుమ ఉంటారు, రావణుడు ఉంటారు. బ్రతకాలి, సంతోషంగా ఉందామనుకున్న సీతమ్మని అపహరించి తీసుకెళ్లి రోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన రావణాసురుడి వల్ల బ్రతుకుదామనుకున్న సీతమ్మ చనిపోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మకి ఏ మాటలు చెప్పాలో అవి అసత్యాలు కానివి, దైన్యము లేనివి, మంగళకరమైనవి, హితకరమైన మాటలు చెప్పిన కారణం చేత చనిపోవాలనుకున్నది బ్రతకడానికి నిర్ణయించుకుంది. ఒక వ్యక్తి మాటలు బ్రతకాలనుకున్న వారు చనిపోవడానికి కారణమయ్యి, అక్కడే ఇంకొక వ్యక్తి మాటలు చనిపోవడానికి సిద్ధపడిన వాళ్ళని బ్రతికేటట్టు చేసేయి. మాట ఎంత గొప్పది అంటే, ఆ మాట మనసులోకి ఎడితే ఎంత గొప్ప విజయాన్ని సాధించింది. అందుకంటారు హనుమ రామచంద్రమూర్తితో మాట్లాడుతూ, తతోమయా వగ్భిరదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అన్నారు. నేను నా మాటల చేత సీతమ్మకు శాంతినిచ్చానన్నారు. మాట అవతల వారికి శాంతినివ్వాలి, మాట అవతల వారికి ఓదార్పునివ్వాలి, మాట అవతల వారు మంచి మార్గంలో నడవడానికి కరదీపిక కావాలి. అంతేకాని మాటలు అవతల వారి మనసుని బాధ పెట్టడానికి, అవతల వారు చిన్నపుచ్చుకోవడానికి, జీవితాంతం జ్ఞాపకం వస్తే బాధపడడానికి కారణాలు కాకూడదు. మీరు చిన్నపిల్లలు, ఈ విషయం బాగా తెలుసుకోండి. బాగా తెలుసుకొని యూట్యూబ్ లాంటి వాటిని సద్వినియోగం చేసుకోండి తప్ప వాటిని దుర్వినియోగం చేయకండి. అందరూ కూడా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మంగళకరంగా, సున్నితంగా, మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మాట యొక్క విలువ, మాటకున్న గౌరవం, మాటకున్న శక్తి బాగా అర్థం చేసుకొని
మనిషిగా పుట్టినందుకు 84 లక్షల జీవరాశులలో మాట్లాడగలిగిన ప్రాణి మనిషి ఒక్కడే కనుక మాట్లాడవలసిన రీతిలో మాట్లాడి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోండి. ఆ మాట ఎందరో స్నేహితుల్ని తయారు చేస్తుంది. మృదువుగా మాట్లాడే వ్యక్తిని చూసి జంతువులు కూడా ప్రేమిస్తాయి. అట్లా మీరు మాట విలువ తెలుసుకుని జీవితంలో చక్కగా వృద్ధిలోకి రావాలని, అన్ని విధాలా మీరు వృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 30 పద్యాలు కూడా మీకు 30 మణులతో కూడుకున్న ఒక గొప్ప హారం కావాలని, ఇవి మీకు కంఠగతం కావాలని, మీ మస్తిష్కంలో నిలబడి మీ జీవితంలో మీకు ఎప్పుడెప్పుడు ఏ విషయాన్ని ఎదుర్కోవలసినా ఇవి జ్ఞాపకానికి వచ్చి మీకు అన్ని విషయాల్లోనూ విలువలను, నైతిక స్థైర్యాన్ని, న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చి దేశం గర్వపడేటటువంటి పౌరులుగా మీరు తయారు కావడానికి ఇవి కారణం కావాలని అనేక శతకాలలోంచి కొన్ని పద్యాలు తీసి సమాహారంగా కూర్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ అందరూ సర్వతోముఖాభివృద్ధి పొందాలి అని మనసారా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభం భూయాత్.